ఎవర్రా అది? పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కొనుక్కు తీస్తున్నావు, లే. అయ్యా క్షమించండి, ఏమంటున్నారు? ఇంకొకసారి చెప్పండి. చెప్పినది చెవికెక్కలేదారా? పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కొనుక్కు తీస్తున్నావు. పరాయి వాళ్ళ చెట్టు నీడేమిటి? ఇది మా తాత నాటాడు. ఈ చెట్టు నాది. ఈ చెట్టు నీడ కూడా నాదే. ఈ చెట్టు ఊరందరిది కదా. ఎవరన్నారు ఆ మాట? దారిన పోతుంటే సేద తీరటం తప్ప. ఇదేమీ నీ జాగిరి కాదు. ఉత్త పుణ్యానికే చెట్టు నీడలో కూర్చొని కొనుక్కు తీస్తున్నావు. ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా? అమ్ముతా, తప్పక. ఎంత ఇస్తావు? మీరే చెప్పాలి. 1000 రూపాయలు ఇస్తావా? అమ్మో, చాలా ఎక్కువ. చెట్టు నీడ అంటే మాటలా ఎంతో చల్లగా హాయిగా ఉంటుందో. సరే మరి, ఇగో తీసుకో. ఏమిటి శివయ్య, నా వాకిట్లో వచ్చి కూర్చుంటున్నావు? నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలానే కదా నేను కూర్చున్నాను. ఏమిటి శివయ్య, మళ్ళా ఇంట్లోకి వచ్చావు? బయటికి పో. నువ్వు అమ్మిన చెట్టు నీడలానే కదా నేను కూర్చున్నాను. శివయ్య, అదేమిటి? నేను కష్టపడి పెంచుకున్న కూరగాయలను తెంపుతున్నావు. నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలో ఉన్న కూరగాయలు మాత్రమే తెంపుకుంటున్నాను కదా నేను ఊరి పెద్దలకు చెప్పి వస్తా. ఊరి పెద్దలు నమస్కారం. నమస్కారం. నాకు మామిడి చెట్టు ఉన్నది. అది నేను శివయ్య అనే ఆయనకు అమ్మాను. చెట్టు నీడ వాకిట్లోకి ఇంట్లోకి వస్తే ఆ శివయ్య కూడా వాకిట్లోకి ఇంట్లోకి కూరగాయలు తెంపుకుంటున్నాడు. ఊరి పెద్దలు, మంచిగా అయింది. ఇంకో చెట్టు ఉంటే అమ్ముతావా? నమస్కారం గ్రామాధికారి. నమస్కారం. నాకు ఒక మామిడి చెట్టు ఉన్నది. అది ఒక శివయ్య అనే ఆయనకు అమ్మాను. అది వాకిట్లోకి ఇంట్లోకి తోటలోకి వస్తుంది. శివయ్య కూరగాయలన్నీ కోస్తున్నాడు. శివయ్యను రమ్మని పోండి. నమస్కారం గ్రామాధికారి. నమస్కారం. ఎందుకు పిలిచారంట? పాపయ్య నువ్వేమో అన్నవాట కదా, చెప్పు. ఒకరోజు నేను అలసటతో వచ్చి చెట్టు నీడలో పండుకున్నప్పుడు అది పాపయ్య వచ్చి నా చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నావులే అని అన్నాడు. అప్పుడు ఆ చెట్టు నీడను నాకు అమ్మాడు 1000 రూపాయలకు. అమ్మితే ఆ చెట్టు నీడ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు ఆ చెట్టు నీడ నాదైపోయింది. చెట్టు నీడని ఎవరన్నా అమ్ముతారా? క్షమించండి, తప్పు చేశాను. ఇంకోసారి చెయ్యను. ఈ చెట్టు నీదే, ఈ చెట్టు నీడ కూడా నీదే. నీలో మార్పు రావడానికి ఇదంతా చేశాను. ఈ చెట్టు నీది, నీవు తీసుకో, నా డబ్బులు నాకు. కృతజ్ఞతలు శివయ్య.